నమస్తే, వెల్కమ్ టు బెల్ టీవీ, వాయిస్ ఆఫ్ వాయిస్లెస్. సాగర్ నియోజకవర్గంలో సేవా కార్యక్రమాలతో ముందుకు వెళుతూ సాగర్ నియోజకవర్గ ప్రజలకి ఆత్మబంధువుగా, ఆదర్శనీయుడిగా, ఒక మానవీయుడిగా పేరొందుతున్నారు బుచ్చిరెడ్డి ఫౌండేషన్ చైర్మన్ బుచ్చిరెడ్డి పాండురంగారెడ్డి ఆలియాస్ పాండన్న. మానవ సేవయే మాధవ సేవ అంటూ ముందుకు వస్తున్నటువంటి పాండురంగారెడ్డి అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ ప్రజల యొక్క మానవీయ కోణాన్ని తట్టిలేపుతున్నారు. అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ ప్రజల యొక్క మనసును గెలుచుకుంటున్నారు పాండురంగారెడ్డి. నాగార్జునసాగర్ నియోజకవర్గంలోని కుగ్రామమైనటువంటి కొంపెల్లి గ్రామం తిరుమలగిరి మండలానికి సమీపంలోని గ్రామంలో జన్మించినటువంటి ఆయన ఒక సాధారణ రైతు కుటుంబంలో జన్మించి వివిధ వ్యాపారాలలో స్థిరపడ్డటువంటి ఆయన తన గ్రామానికి, తన చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామానికి అందరూ కూడా తన సహాయ సహకారాలు అందించాలనే సదుద్దేశంతో ఆయన ఈ సేవా కార్యక్రమాలను ప్రారంభించినట్టు చెప్తున్నారు. ఆయన తండ్రి బుచ్చిరెడ్డి వెంకటరెడ్డి పోలీస్ పటేల్గా చిరపరిచితుడైనటువంటి ఆయన నామకరణతో వివిధ కార్యక్రమాలు చేస్తూ ప్రజలకు చేరువవుతున్న పాండురంగారెడ్డిని అందరూ అభిమానిస్తున్నారు. తమ సొంత గ్రామంతో పాటుగా చుట్టుపక్కల ఉన్నటువంటి నాగార్జునసాగర్ నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో సేవా కార్యక్రమాలు చేస్తూ ప్రజల మన్ననలు పొందడమే కాకుండా అనేక మందికి ఆత్మ బంధువుగా, ఆత్మీయుడిగా పేరు పొందుతున్నాడు పాండురంగారెడ్డి. దాదాపు 12 రకాల సేవా కార్యక్రమాలు చేస్తూ పేద ప్రజల నుంచి పేద విద్యార్థులకు నాగార్జునసాగర్ ఆయకట్టు ప్రాంతం కావడంతో ఈ ప్రాంతంలోని వ్యవసాయ కూలీలకు తమ వంతు సహాయ సహకారాలను అందిస్తూ వారి మన్ననలను, వారి యొక్క దీవెనలను పొందుతున్నాడు పాండురంగారెడ్డి. రైతులు ఎక్కువగా ఉన్నటువంటి ఈ నాగార్జునసాగర్ నియోజకవర్గంలో దేవతలకు కూడా ఎంతో ఆదరణ ఉంటుంది. గ్రామ దేవతలకు ప్రాధాన్యత ఇస్తారు. అనేక దేవాలయాలు, సుమారుగా 100 దేవాలయాలకు తమ వంతుగా లక్షలాది రూపాయలను ఆయన విరాళంగా ఇచ్చి వారికి తోడ్పాటును అందించినటువంటి పాండురంగారెడ్డిని అభినందిస్తున్నారు గ్రామాల ప్రజలు. పార్టీలకు అతీతంగా ఆయన చేస్తున్నటువంటి సేవను పలువురు అభినందిస్తూ ఆయనకు సపోర్టుగా ముందుకు వెళ్తున్నారు. ఎవరి సహకారం లేకుండా తన సొంత ఖర్చులతో చేస్తున్నటువంటి ఈ సేవా కార్యక్రమాలను ఆయన అభినందిస్తూ ఉన్నారు. ముఖ్యంగా నియోజకవర్గంలోని ఈ 5 మండలాలలో ఎవరు ఎక్కడ చనిపోయినా తానున్నానంటూ చనిపోయినటువంటి కుటుంబానికి ఆర్థిక సాయంతో పాటుగా వస్తున్నటువంటి బంధువులకు భోజనాలు ఏర్పాటు చేస్తూ వారిలో ఒక ఆత్మీయుడిగా ఉంటున్నారు. ఆపదలో ఉన్నటువంటి వారికి ఆపద్బాంధవుడుగా పాండురంగారెడ్డి ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితులు అందరినీ ఆదర్శప్రాయంగా నిలుస్తూ ఉన్నాయి. నాగార్జునసాగర్ నియోజకవర్గంలో దశాబ్దాల పాటు అధికారంలో ఉంటూ వివిధ హోదాలో పనిచేసినటువంటి వారు కోట్లాది రూపాయలకు పడిగెత్తినప్పటికీ ఇటువంటి కార్యక్రమాలు ఎప్పుడు కూడా చేయలేదని, పాండురంగారెడ్డి ఎటువంటి పదవులు పొందకపోయినప్పటికీ తమ సొంత డబ్బులతో ఆర్థిక సహాయం చేస్తుండడాన్ని చర్చించుకుంటున్నారు నియోజకవర్గ ప్రజలు. నాగార్జునసాగర్ నియోజకవర్గం అంటేనే ఆయకట్టు ప్రాంతం కావడం, ఇక్కడ అనేకమైనటువంటి సేవా కార్యక్రమాలతో ముందుకు పోతుంటున్నటువంటి పాండురంగారెడ్డికి ప్రజల యొక్క మద్దతు కూడా దొరికే అవకాశాలు ఉన్నాయనే చర్చ జరుగుతుంది. పాండురంగారెడ్డి బుచ్చిరెడ్డి ఫౌండేషన్ ద్వారా అందిస్తున్నటువంటి సేవా కార్యక్రమాలను నియోజకవర్గ ప్రజలు అనేక మంది కూడా సేవా కార్యక్రమాల కోసం ఫౌండేషన్ను సంప్రదించి వారు ఇస్తున్నటువంటి సహాయ సహకారాలను అందుకుంటా ఉన్నారు. నియోజకవర్గ వ్యాప్తంగా ప్రత్యేకమైనటువంటి టీమును ఏర్పాటు చేసినటువంటి పాండురంగారెడ్డికి ప్రజలు కూడా అదేవిధంగా స్వాగతిస్తూ ఉన్నారు. ఆయన మారుమూల గ్రామంలో ఎవరు చనిపోయినా వెంటనే సమాచారం ఇచ్చి సహాయాన్ని అర్జిస్తున్నటువంటి పరిస్థితుల నేపథ్యం ఈ సేవా కార్యక్రమాలు ఎంతో ఆదర్శనీయమనే అభిప్రాయము వ్యక్తమవుతుంది. గత 3 సంవత్సరాలుగా సేవా కార్యక్రమాలు చేస్తున్నటువంటి పాండురంగారెడ్డి అనేక మందికి, నిరుపేదలైనటువంటి వారికి ఆర్థిక సహాయంతో మొదలైనటువంటి సహాయ సహకారాలు, రైతాంగానికి వ్యవసాయ పనులకు సంబంధించినటువంటి
సపోర్టుతో పాటు దేవాలయాలకు, అదేవిధంగా పాఠశాలలకు, వివిధ రకాలైనటువంటి అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నటువంటి బుసిరెడ్డి ఫౌండేషన్కు అభినందనలు తెలుపుతా ఉన్నారు రాజకీయ నాయకులు, ప్రజాప్రతినిధులు. ఫౌండేషన్ను ప్రారంభించినటువంటి ఆయన ఫౌండేషన్ పేరుతో కొందరికి ఉద్యోగ అవకాశాలు కూడా కల్పించి సేవా కార్యక్రమాలు చేపిస్తున్నటువంటి పాండురంగారెడ్డి నియోజకవర్గ ప్రజలకు ఇప్పటికీ ఈ విధంగానే ఉండాలి, ఇంకా అనేకమైనటువంటి సేవా కార్యక్రమాలు చేసి ప్రజల మన్ననలు పొందాలని బిల్ టీవీ కోరుకుంటుంది. మరిన్ని అప్డేట్ కోసం చూస్తూనే ఉండండి బిల్ టీవీ, వాయిస్ ఆఫ్ వాయిస్లెస్. నమస్తే.